పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తనను దేవుడిగా పూజించమని అందరినీ బలవంతం చేసేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువును భక్తితో ఆరాధించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని శిక్షించాలనుకున్నాడు. ఎన్నో విధాలుగా అతన్ని హాని చెయ్యాలని ప్రయత్నించాడు. కాని ప్రతిసారి విష్ణువు అతన్ని కాపాడాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలిక్క సహాయం తీసుకున్నాడు. హోలిక్కకు అగ్నిలో కాలిపోని వరముండేది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కాని భక్తిశక్తితో ప్రహ్లాదుడు కాపాడబడాడు. హోలిక్క మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ ప్రజలు ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకుంటారు. హోలిక్క దహనం చెడుపై మంచికి విజయంకి సూచకం. తరువాత రోజు రంగులతో ఆనందంగా హోలీ ఆడుకుంటారు. నీతి, భక్తి, మంచితనం ఎప్పటికీ చెడుపై గెలుస్తాయి.